హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణీస్ ఛానల్ అండి. నేను మీ శ్రావణిని మాట్లాడుతున్నాను. అలాగే ఇక్కడ మన వీడియో ఏంటంటే రాగి ముద్ద చేశాను. వంట చేయడం చేతగాని వాళ్ళు కూడా సింపుల్గా అయితే రాగి ముద్ద చేసేసుకోవచ్చు. ఈ రాగి ముద్ద కాంబినేషన్ పప్పు, చికెన్, మటన్ ఏది పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ వావ్ అనాల్సిందే. సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చెప్తాను, ఒకసారి చూసేసేయండి. రాగి ముద్దకు కావాల్సింది వచ్చేసి రాగిపిండి, బియ్యం, అంతే అండి. రెండే ఇంగ్రీడియంట్స్తో చిన్న పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్కి చాలా మంచిది ముద్ద అనేది. మరి ఎలా చేసేసుకోవాలో చెప్పేసి చూసేసేయండి. ఒక పాత్ర తీసుకొని మీకు కావాల్సిన రైస్ అయితే తీసేసుకొని, ఇక్కడ వచ్చి నేను 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. వాష్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు సోక్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ రాగి ముద్దకు వచ్చేసి రేషన్ రైస్ అయితే బాగుంటుంది, అందువల్ల నేను రేషన్ బియ్యమే తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ బియ్యమైనా తీసుకొని చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ బాగా సోక్ అయిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసుకొని నార్మల్గా మనం రైస్ ఎలా అయితే చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో చేసుకొని, ఇందుకి 1 గ్లాస్ బియ్యంకి 4 గ్లాసులు రైస్ వాటర్ అయితే పెట్టుకోవాలండి. అట్లయితేనే రైస్ బాగా కుక్ అవుతుంది. ఇంకా ఇన్ కేస్ ఎక్స్ట్రా వాటర్ ఉందంటే కూడా మనం వంపేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఉండేటట్లే చూసుకోండి. ఇక్కడ నేను రైస్ కుక్ అయిందా లేదని చెక్ చేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ నాకు రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, చూడండి రైస్ని బాగా పట్టి. ఇట్లా రైస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా వాటర్ తీసేసుకోండి. నాకైతే కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉండింది, అందువల్ల తీసేసి సైడ్లో ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. వాటర్ అలానే పెట్టుకొని ఇన్కేస్ తక్కువగా అనిపిస్తే కూడా మనం తిరిగి మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగా వంపేసుకున్న రైస్లోకి వచ్చేసి రాగి పిండి కొద్దిగా ఏం కాదు, కొద్దిగా ఎక్కువ వేసుకొని ఒక 3 స్పూన్స్ రాగి పిండి వేసుకొని ఒక 1 మినిట్ పాటు అట్లా వేసేసుకున్నామంటే రాగి పిండి కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ముద్ద చేసుకోవడానికి సపరేట్గా కట్ అయితే ఉంటుందండి, కానీ మరి నా దగ్గర అయితే లేదు. ఇది పప్పు స్మాష్ చేసుకునేది, ఇది 1:2 లాగా వాడేసుకుంటున్నాను పప్పు స్మాష్ చేసుకోవడానికి. అలాగే ఇలాగ ముద్ద చేసుకున్నప్పుడు ముద్ద చేసుకోవడానికి కూడా చూడండి, ఆల్మోస్ట్ ముద్ద కూడా బాగా తిప్పేసుకున్నాను. అలా తిప్పేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు అట్లే స్టవ్ పైన పెట్టేసుకున్నామంటే రైస్ అంతా కూడా బాగా ఇది అయిపోతుంది. చూడండి, అక్కడ నేను మీకు ముద్ద చేసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్కి కానీ, మటన్కి కానీ, పప్పులకు కానీ ఇలాగ మీరు కూడా ట్రై చేసుకోండి. ట్రై చేసి తిని ఎలా ఉందండి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి మెంతికూర పప్పు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలాగ మరింత పప్పు వేసుకొని అట్లాగా కొద్దిగా ముద్ద తీసుకొని బాగా కర్రీ మిక్స్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే వావ్ అనాల్సిందే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.